హలో అండి, వెల్కమ్ టు నిమ్సి టీవీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసింది స్టోన్ లోని ఇయర్ రింగ్స్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో ప్రెసెంట్ ఉమాన్ లో గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే స్టోన్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఈ వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మొత్తం మర్చిపోకండి. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మొత్తం స్టోన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తానండి. ఓకే అండి, మీరు చూస్తున్నారు చూడండి, ఇవన్నీ కూడా స్టోన్ ఇయర్ రింగ్స్ అండి. డిఫరెంట్ డిజైన్ లో ఉన్నాయి. ఇవి చూడండి, ఇవైతే చూడండి మొత్తం ఇదంతా స్టోన్ వచ్చింది, పైన ఏమో ఎనమిల్ కలర్ వేసి వచ్చింది అనమాట. ఇదంతా చూడండి స్టోన్ అనమాట. ఇది స్టోన్ సంబంధించి మొత్తం అంతా స్టోన్ తో వర్క్ వచ్చింది. చూడడానికి చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ ఇది ఒకటి వచ్చింది చూడండి, కలర్ స్టోన్స్ వచ్చినవి. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ ముత్యాలతో వచ్చింది అనమాట. ఇది టాప్ టైప్ లోని. ఇదైతే చూడండి పెద్దగా టాప్ అయితే రెడ్ కలర్ స్టోన్ వచ్చి సైడ్ నేమో వైట్ కలర్ స్టోన్స్ వచ్చినాయి అన్నమాట. ఇవి ఎవరైనా సరే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఈ టైప్ లో తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి బ్లాక్ కలర్ స్టోన్స్ అన్నమాట. చూడండి సైడ్ అంతా కూడా వైట్ కలర్ స్టోన్ వచ్చింది, మధ్యలోనేమో పింక్ కలర్ స్టోన్ వచ్చింది అన్నమాట. ఇవి కూడా టాప్స్ అండి. ఇది వచ్చేసి స్టోన్స్ కాదండి, ఇవి కలర్, ఇవి ఎనమిల్ కలర్స్ అంటారు కదా అవి మాట. ఇవన్నీ కూడా వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయండి. ఇవి టాప్స్ టైప్ లో తీసుకోవాలంటే ఈ టైప్ లో తీసుకోవచ్చు. లేదు జుమ్కా కావాలనుకుంటే ఈ టైప్ లో చూడండి, ఇది బాగుంది జుమ్కా. ఇంకొచ్చేసి ఇదండి బుట్ట దిద్దు అన్నమాట. మనకు ఒకవేళ బుట్ట అవసరం లేదు, ఓన్లీ దిద్దు కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దిద్దు కొంచెం పెద్దగా ఇచ్చారు. 22 క్యారెట్ అండి, ఇది 22 క్యారెట్ తో చేసి వచ్చింది అన్నమాట. ఇవన్నీ కూడా డజన్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఇవి. దీని వెయిట్ వచ్చేసింది చూడండి 7.56 ఉందండి. ఈ రెండు వెయిట్ వచ్చేసింది. బుట్టలు కూడా బాగున్నవి. ఈ రెండు వెయిట్ వచ్చేసి 7.5. నెక్స్ట్ ఇవి వచ్చేసి అయితే ఏమో ఒక 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ అలా ఉంటాయండి. ఇవి వచ్చేసి ఇది చూడండి 9 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటండి, చిన్న స్టోన్స్ ఇచ్చేసి ఈ డిజైన్ బాగుంది. మంచి స్టోన్స్ అనేవి కొంచెం బాగా మెరుస్తూ ఉన్నమాట ఇవి. నెక్స్ట్ ఇది ఒకటండి టాప్. ఇది స్టోన్స్ కాదండి, కలర్ వేసి వచ్చింది అంతే. ఇవన్నీ టాప్స్ కిందమాట. ఇది వచ్చేసి బాగా ఎవరికైనా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చండి, బాగుంటాయి ఇవి. ఇది బ్యాక్ సైడ్ అయితే స్క్రూ ఇలా వస్తుందన్నమాట, బ్యాక్ సైడ్ స్క్రూ అన్నిటికి. 22 క్యారెట్ అండి. ఇవన్నీ కూడా 22 క్యారెట్ తో చేసి వచ్చినవి అండి ఇవి. ఇది ఒకటి వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇవన్నీ కూడా 8 గ్రామ్స్ 9 గ్రామ్స్. ఇవి చిన్నవి వచ్చేసి 3.5 గ్రామ్స్ అలా ఉన్నాయి. ఇవి వచ్చేసి 3.5 4 గ్రామ్స్ అలా ఉన్నదన్నమాట. ఇవి ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నప్పటికంటే ఒమాన్ లో గోల్డ్ ప్రైస్ వచ్చేసి 32 రియల్ 600 ఉందండి. స్టోన్ ఐటమ్స్ అండి చూడడానికి చాలా లుకింగ్ ఉంటాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు బంగారం కొనుక్కోవాలనుకుంటే స్టోన్ ఐటమ్స్ లేనివి కొనుక్కోవడం బెస్ట్ అండి. కొంతమంది స్టోన్ ఐటమ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే స్టోన్ ఐటమ్స్ ఎందుకు కొనుక్కోకూడదు అంటున్నానంటే, మనం ఎప్పుడైనా సరే సేల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ స్టోన్ వాల్యూ అనేది ఉండదు అన్నమాట, మైనస్ చేస్తారు. దానివల్ల కొంచెం డబ్బులు అనేవి మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఫుల్ గోల్డ్ ఉన్న తీసుకుంటే ఎప్పటికైనా యూజ్ అవుతాయండి. ఎప్పటికైనా అమౌంట్ అవసరం అయ్యింది గోల్డ్ బంగారం తాకట్టు పెట్టుకోవచ్చు. లేదంటే మనం సేల్ చేసుకున్నా కూడా కరెక్ట్ డబ్బులు వచ్చేస్తామన్నమాట, లాస్ అంటే ఏమి ఉండదు. ఎప్పుడైనా సరే బంగారం తీసుకుని వెంటనే అమ్మేస్తే ఎప్పుడైనా సరే ఎవరికైనా లాస్ వస్తుందండి. కానీ గోల్డ్ తీసుకుని ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నామంటే మనకు ప్రాఫిట్స్ అనేది ఉంటుందండి. ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది పెరిగితే తప్ప తగ్గదండి ఎప్పుడైనా సరే. స్టోన్ అనేవి చాలా డిజైన్ చాలా బాగుంటుందండి, చూడడానికి కూడా చాలా లుకింగ్స్ ఉంటాయి. కాకపోతే మనం ఎప్పుడైనా సరే బంగారం కొనుక్కుంటున్నామంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి కొనుక్కోవాలి. స్టోన్ ఐటమ్స్ అయితే మాత్రం కొనుక్కోకపోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనం సేల్ చేయడానికి వెళ్ళామంటే ఆ స్టోన్ డబ్బులు అన్ని అసలు రావండి. మీరు తీసుకున్నప్పుడు స్టోన్ వాల్యూ వేస్తారు, కాకపోతే మీరు అమ్మేటప్పటికి స్టోన్ వాల్యూ అనేది ఉండదు. వితౌట్ స్టోన్ తీసుకోవడమే మంచిదండి. ఎప్పుడైనా సరే బంగారంతో ఉన్న ఐటమ్స్ తీసుకోండి. ఎప్పుడైనా సరే గోల్డ్ విషయానికి వచ్చినప్పటికి ఒకవేళ ఈ రోజు బంగారం మీరు తీసుకున్నారంటే రేపు ఒక 2 వారాల్లో 3 వారాలు అమ్మేశారంటే మేకింగ్ ఛార్జ్ ట్యాక్స్ అనేవి అస్సలు రావండి. ఓన్లీ గోల్డ్ ప్రైస్ వస్తుంది. గోల్డ్ ప్రైస్ ఆ రోజున్న రేట్ లో ఒక 500 పైసలు లేదంటే ఒక రియల్ అనేది మైనస్ చేస్తారన్నమాట క్యాష్ కావాలంటే. ఎక్స్చేంజ్ లో అయితే సేమ్ వచ్చేస్తుంది అండి, ఒక 200-300 పైసలు అలా ఉంటది. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ లో ఒమాన్ లో 24 రియల్ అనేది గోల్డ్ ప్రైస్ ఉంది. ఇప్పుడైతే చూడండి 32 రియల్ 600 ఉంది. ఇంక ఫ్యూచర్ లో పెరగడమే తప్ప తగ్గడం ఉండదు అనమాట. ఇక మనం ఎప్పుడైనా సరే గోల్డ్ కొనుక్కున్నామంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి కొనుక్కుంటూ ఉండాలండి గోల్డ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 100 లైక్లు టార్గెట్ ఇస్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్ లో పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంటదండి.